ఐశ్వర్యాంబిక రియల్ ఎస్టేట్ వారి నూతన వెంచర్ విజయవాడ అమరావతి రాజధాని కంచికచర్ల ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో సిఆర్డీఏ లేఅవుట్ ప్లాట్స్ డిటిసిపి ప్లాట్స్ చదరపు గజం 3,900 రూపాయల నుండి 7,900 రూపాయల వరకు తాడేపల్లి వారధి నుండి 3 కిలోమీటర్లు చదరపు గజం 14,500 రూపాయలు ఇళ్ల ప్రక్కన ఇళ్ల స్థలాలు. కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో నిన్న జరిగినటువంటి ఓఎన్జీసీ బ్లోఅవుట్ సందర్భంగా అసలు ఈ కోనసీమ జిల్లాలో గతంలో జరిగినటువంటి సంఘటనలపైన ఇప్పుడు చర్చ జరుగుతుంది. సామర్లకు సంబంధించిన సామర్లపూడి కానీ లేకపోతే నగరం సంబంధించినటువంటి 2014 జరిగినటువంటి గెయిలు ఇన్సిడెంట్ కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆనాటి ఆ ఘోరాన్ని తలుచుకుని ఆవేదన చెందుతున్నారు. అయితే 2014లో కోనసీమ జిల్లాలో సంచలనంగా మారినటువంటి గెయిలు పైప్ లైన్ పేలినటువంటి ఘటన ఇప్పటికీ చాలామందికి గుర్తే ఉంటుంది. దాదాపు 22 మందిని బలిగొన్నటువంటి ప్రాంతం. ప్రస్తుతం అదే ప్రాంతంలో నేను ఉన్నాను. 2014 జూన్ 27న జరిగినటువంటి గెయిలు ప్రమాదానికి ఎక్కడైతే జరిగిందో అదే ప్రాంతంలో నేనున్నాను. ఆ రోజు జరిగిన సంఘటన నిన్న ఇరుసుమండి గ్రామం ఇష్యూ జరగడంతో మొత్తం ఈ కోనసీమలో జరిగినటువంటి సంఘటనలంతా కూడా గుర్తు చేసుకుంటున్నారు. ఈ ప్రాంతంలోనే 2014 జూన్ 27న గెయిలు గ్యాస్ పైప్ లైన్ను పేలి దాదాపు 22 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయాలైనటువంటి పరిస్థితి మనకు అక్కడ కనబడుతుంది కదా. అక్కడ కరువులాగా అక్షర అనే బోర్డు ఆ ప్రాంతం నుండి ఈ చుట్టుపక్కల దాదాపు ఒక 40-50 ఇళ్ళు పూర్తిగా ధ్వంసమైపోయి సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా దేశం మొత్తం కూడా ఇది అప్పట్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. గెయిలు సంబంధించినటువంటి పైప్ లైన్ పేలడంతో దాదాపు 22 మంది చనిపోయారు. ఇక్కడ వరుసనే ఇల్లుండేవి. ఇళ్లన్నీ కూడా ఇళ్లలో ఉన్నవాళ్ళు పూర్తిగా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితి, సజీవ దహనం అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ ప్రాంతంలో ఈ చుట్టుపక్కల మొత్తం కూడా అప్పట్లో గెయిల్ పైప్ లైన్ పగిలి వాళ్ళంతా కూడా చనిపోయారు. దాదాపు 22 మంది చనిపోయినటువంటి ఘటన అప్పుడు సంచలనంగా మారింది. ప్రస్తుతం ఇరుసుమండకు సంబంధించినటువంటి గ్రామాన్ని ఇష్యూ నేపథ్యంలో దీని గురించి అందరూ ఇప్పుడు చర్చించుకుంటున్నారు. ఇక్కడ ఈ వాటర్లో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఆ రోజు పూర్తిగా గాయపడినటువంటి పరిస్థితి, మంటల్లో కాలిపోయారు. కానీ తర్వాత ఆయన బ్రతికారు. ఒకసారి ఆ రోజు ఏం జరిగింది, అసలు ఇన్సిడెంట్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హోటల్ నిర్వహిస్తున్నారు, అప్పట్లో కూడా హోటల్ నిర్వహిస్తున్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏమంటే మీ పేరేంటండి? పెద్దిరాజు అండి. పెద్దిరాజు. 2014 జూన్ 27 తెల్లవారుజామున అసలు ఏం జరిగింది సార్? జూన్ 27, 2014 నగరం గెయిల్ గ్యాస్ పైప్ లైన్ బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ అవ్వడానికి కారణం ఏమిటంటే అండి, జూన్ 26వ తారీఖు సాయంత్రం 7 గంటల నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. ఇక్కడ గ్యాస్ లీక్ అవుతుంటే వాళ్ళు ఎంప్లాయీస్ అందరూ కూడా నిర్లక్ష్యం చేసి మార్నింగ్ చేస్తామని అని చెప్పి అనుకున్నారు. గ్యాస్ అనేది మార్నింగ్ వరకు ఆగుతుందండి. ఆ 5:15 అయ్యేటప్పటికి సరిగ్గా బ్లాస్ట్ అయిపోయిందండి. బ్లాస్ట్ అయిపోయి ఇక్కడ 23 మంది కాలిపోయారు. సజీవ దహనం అయిపోయారండి 23 మంది. నేను 70% కాలిపోయాను. నాతో పాటు ఇంకా కొంతమంది కాలిపోయిన వానరాజు మోహన్ వెంకటకృష్ణ అనే కుర్రోడు 7 సంవత్సరాల కుర్రోడని అతను కూడా ఇప్పుడు 80% కాలిపోయాడు. అతను బోన్స్ అయితే మొత్తం బయటికి కనిపించిపోయినాయి. వీళ్ళు చేసేది ఏంటంటే అండి, వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళు జీతాలు తీసుకుంటున్నారు, ప్రజల క్షేమం కోరట్లేదు. వీళ్ళు ఆనాడు గెయిల్ పైప్ లైన్ వల్ల నాశనం అయిపోయింది నగరం అండి. ఇవాళ అలాగే ఓఎన్జీసీ వారు నిర్లక్ష్యం వల్ల ఇరుసుమండలో కూడా అదే పరిస్థితి వచ్చింది. అవునండి, వీళ్ళు చేసేది ప్రజలకు న్యాయం జరగాలి అనుకుంటే అన్నీ కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చేసుకుని మంచిగా చేసుకోవాలి. కానండి వీళ్ళు పొద్దున్న చేద్దాం, సాయంత్రం చేద్దాం అని చెప్పేసి అనుకుంటున్నారండి. అప్పుడు నేను బ్లాస్ట్ అయ్యి చాలా ఇబ్బందులు పడ్డానండి. నా బ్లాస్ట్లో మీ ఒంటికి దాదాపు 70% గాయాలని అవన్నీ మానిపి ఒకసారి చూపించారు. 70% కాలిపోయానండి నేను. అలాగే కాకినాడ ట్రస్ట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేశారు. 3 నెలల 15 రోజులు చేసి నన్ను ఇంటికి పంపించారు. అంటే నేనే వచ్చేసానండి. నేను నీతి ప్రసాద్ గారిని అడిగి నేను ఇక్కడ ఉండలేను, నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి అంటే అండి నా రిక్వెస్ట్ మీదే పంపారు. అయితే అప్పుడు పంపించిన తర్వాత గెయిల్ వారు మమ్మల్ని అసలు పట్టించుకోలేదండి. నీతి ప్రసాద్ గారు 20 లక్షల రూపాయలు పెద్దిరాజుకి ఇవ్వాలి, 5 లక్షలు ఇచ్చాం మనం, కానీ అతను ఎక్కువ కాలిపోయాడు, ఏమి చేసుకోలేడు, 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి గెయిల్ వారితో చెప్పడం జరిగిందండి. గెయిల్ వారితో చెప్పడం అంటే ఎలాగంటే నాకు ప్లస్ నాతో పాటు ఆ కుర్రవాడికి అండి, చిన్న కుర్రవాడు వెంకటమోహన్ కృష్ణ అనే కుర్రవాడికి అండి, ఇద్దరికి ఇస్తామని చెప్పి అన్నారండి. కానీ ఇవ్వలేదండి. ఇవ్వకుండా తర్వాత నువ్వు ఎక్కువ కాలిపోయావు కదా, నీకు కాంట్రాక్ట్లు ఇస్తాము, నీకు కార్లు కొనిస్తాము, అవి ఇస్తాము అన్నారండి. ఏదీ లేదండి. హౌస్ మళ్ళీ కొత్త పైప్ లైన్ నిర్మించారండి. నిర్మించినప్పుడు హౌస్ డ్యామేజ్ అయిపోయింది. డ్యామేజ్కి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి ఎస్టిమేషన్ వేసి 15 లక్షల రూపాయలు అవుతుంది, ఇది 15 లక్షల రూపాయలకి ఎస్టిమేషన్ వేస్తుంది, దానికి సమాధానం లేదండి. తర్వాత ఈ బ్లాస్ట్ అయిన కారణంగా మా మిస్సెస్ 2 సంవత్సరాల తర్వాత మరణించిందండి. కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు ఆవిడకి గతంలో ఎలాగిచ్చారో అలాగే ఆవిడకి కూడా 20 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్పన్నారు. అంటే నాకు రావాల్సిందండి గెయిల్ వారి దగ్గర నుంచి 55 లక్షల రూపాయలండి. కానీ 50 పైసలు కూడా ఇవ్వలేదండి నాకు. వాళ్ళు
అంటే ఆ రోజు ఘటన అంటే ముందు పైప్ లైన్ పగిలిందని ఆల్రెడీ వాళ్ళకి తెలుసా? తెలిసి నిర్లక్ష్యంగా వహించారా? తెలిసింది సార్ 3 నెలల క్రితం అది లీక్ అయింది. లీక్ అయితే వాళ్ళు ఏం చేశారంటే పాత పైప్ వేసి దానికి డమ్మీ వేసి సిమెంట్ తోటి దానికి పైన కాంక్రీట్ పోసారండి. కాంక్రీట్ పోస్తే అది ఆగుతుందండి కాంక్రీట్ పోతేనే. అంటే కొత్త పైప్ వేయకుండా పాత పైప్ వేసి ఎన్ని కోట్ల రూపాయలు లాస్ చేసుకున్నారండి వాళ్ళు. మమ్మల్ని అందరినీ నాశనం చేశారు కదండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒప్పుడు చేసుకుంటాం, ఏదో ఇస్తారని కాంట్రాక్ట్లు ఇస్తారండి. వాడు ఏదో ఒప్పుడు చేసుకున్న డబ్బులు ఎట్టుకుని పోతున్నాడు, ప్రజలు నాశనం అయిపోతున్నారు ఈరోజు. ఇప్పుడు ఇక్కడ ఇంత జరిగిందండి. దత్తత కార్యక్రమం అన్నారు, తర్వాత హాస్పిటల్ అన్నారు, మన పైర్ ఆఫీసులు అన్నారు అండి. ఇదంతా కూడా నుండి కూడా మీకు అప్పుడు నష్టపరిహారం రాలేదా? రూపాయి బిల్ల కూడా రాలేదండి. అప్పుడు మాత్రం కాలిపోయినప్పుడే స్పాట్లో 5 లక్షలు ఇచ్చారండి అందరికీ కూడా. మా కుటుంబంలో 7 కాలిపోయారండి, 6 సేఫ్ అండి. మా మిస్సెస్ అయితే మరణించింది. కానీ మమ్మల్ని అనాథులను చేసండి నడి రోడ్డు మీద వదిలేశారండి ఈ గేలు వాళ్ళు. ఈ గేలు వాళ్ళు కానివ్వండి, ఈ ఓఎన్జీసీ వారు కానీ మాటలు మాత్రం మనకి నోటికి తేనె నాకించేస్తారండి. తర్వాత మనకి ఏమీ ఉండదు సార్. వీళ్ళు ఏమి చేయరండి. ఎందుకంటే అండి అధికారుల చేతిలో ఉన్నారండి. మనం ఒకవేళ కేసు పెట్టామనుకోండి, కేసు పెట్టిన దాకా ఉండి మనం ఏదైనా ఫైట్ చేస్తే వాళ్ళు కేసు పెడుతున్నారు. కేసు పెడితే ఎస్ఐ గారు సిఏ గారు వస్తున్నారు, మిమ్మల్ని బొక్కలు వేస్తాం, ఎలాగ మీకు రావాల్సింది మీకు ఇప్పిందాం అని చెప్పేసి అని అంటారండి. సరే ఇప్పించారు కదా నమ్మకంగా ఇంటికి వచ్చిన తర్వాత మామూలే. అండ్ 2 గవర్నమెంట్ మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు పాదయాత్రలో నేను సీఎం అయినా ఫస్ట్ మీ కేసు చూసి నేను మీకు రావాల్సిన డబ్బు ఇప్పించే బాధ్యత నాది అని కాగితాలు పట్టుకెళ్ళాడండి. ఆ కాగితాలు పట్టుకెళ్ళి చెత్త కుప్పలో పడేశారు సార్. 5 సంవత్సరాలు పరిపాలన చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏం చేయడు సార్. నెత్తి మీద చెయ్యేసి ప్రమాణ స్వీకారం చేస్తాడండి. ఆయన ప్రమాణకాలు చేసి ప్రజలకు మాత్రం న్యాయం చేయలేదు. ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చిందండి, ఇంకా వెళ్ళదలుచుకోలేదండి. ఎవరి దగ్గరికి తిరగాలన్నా కూడా మనకు ఓపిక లేదు. చెప్పులు అరిగిపోతున్నాయి కానండి నాయకుల వల్ల ఉపయోగం లేదు సార్. ఏ నాయకుడి దగ్గరికి వెళ్ళినా మనం ఏమి చెయ్యరండి. పేదవాడికి ఏమి చేశారు సార్. డబ్బు ఉన్నవాడికి, పదవుల్లో ఉన్న వాళ్ళకి న్యాయం జరుగుతుందండి. ఇవాళ కూడా అండి ఇరిసిమండలో జరిగిన కార్యక్రమానికి మీకు అది చేస్తాం ఇది చేస్తామంటారండి. కానీ ప్రజలు తిరుగుబాటు లేకపోతే అండి ఏమీ జరగదండి. ఏదో చెప్పి మొప్పించేసి మీకు ఎంత ఇస్తాం అంత ఇస్తామని పంపేస్తారండి. ఇంకా తర్వాత ఏం పట్టించుకోరు సార్. గ్రామం నాశనం అయిపోయింది సార్, నగరం గ్రామం. అలాగే ఈరోజు ఇరిసిమండ గ్రామం కూడా అలాగే అయిపోయిందండి. ఏమంటే బార్డ్ స్కూల్లో కూడా అలాగే బ్లాస్ట్ అయింది. ఆ బార్డ్ స్కూల్లో చేశారు సార్. బార్డ్ స్కూల్లో ఏం చేసి మాత్రం కొంత చేసింది, నగరం మాత్రం ఏమీ చేయలేదండి అసలు. నగరం మొత్తం కోల్పోయిందండి గేలు వల్ల. అలాగే ఇవాళ ఇరిసిమండ కూడా అదే పరిస్థితి వస్తుందండి. ఇది చాలా ఆవేదన చెందుతున్నారు. 2014 జూన్ 27 జరిగినటువంటి ఈ సంఘటన అతని జీవితాన్ని అంటే కోల్పోయేలా చేసింది. తర్వాత కోలుకుని ఆయన ఈరోజు హోటల్, అప్పటి నుంచి హోటల్ ఉంది, ఇప్పుడు హోటల్ కూడా నిర్వహిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఆ రోజు గేలు మిగిల్చినటువంటి ఆ విషాదం ఎప్పటికీ మర్చిపోలేకపోతున్నామని చెప్తున్నారు. ఇరుసుమండకు సంబంధించినటువంటి ఈ గ్రామం సంబంధించిన ఇష్యూ ఇప్పుడు రావడంతో ఆనాటి సంఘటనలంతా గుర్తు చేసుకుంటున్నారు. చాలా విషాదాలు జరిగినాయి కానీ ఈ మామిడికుదురు మండలానికి సంబంధించినటువంటి నగరం గ్రామంలో జరిగినటువంటి గెయిల్ ఇన్సిడెంట్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఎందుకంటే అంత విషాదాన్ని మిగిల్చింది. తెల్లవారుజామున ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఇళ్లలో ఉన్న వాళ్ళు ఇళ్లలోనే సజీవ దహనమైన పరిస్థితి. కొంతమంది పిల్లలను పట్టుకుని రోడ్డు మీదకి వచ్చి కాలిపోయినటువంటి పరిస్థితి ఆనాటి దృశ్యాలు అందరూ చూశారు. ఏదేమైనప్పటికీ వరుసగా ఓఎన్జీసీ సంబంధించినటువంటి గ్యాస్ పైప్ లైన్ కానీ ఇలాంటి సంఘటనలు జరగడం వల్ల కోనసీమ వాసులు భయాందోళనకు గురవుతున్నారు. ఖచ్చితమైన శాశ్వత పరిష్కార మార్గాలు, రక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ అయితే వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాజేష్, బిగ్ టీవీ, కోనసీమ జిల్లా నుండి.